మ్యాంగో ఐస్ చేయడం చాలా ఈజీ. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా కూడా తింటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. బాగా పండినటువంటి మామిడి పళ్ళను రెండింటిని బాగా కడిగి తీసుకోండి. వాటికి పైన తొక్క తీసి వేయండి. వాటి చెక్కు తీస్తే ఐస్ క్రీమ్ స్మూత్గా చాలా రుచిగా వస్తుంది. బాగా పండినటువంటి మామిడి పండ్లు అయితే ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. తొక్క తీసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ మామిడి పండు ముక్కలన్నిటినీ మిక్సీ బౌల్లో వేసుకోండి. మీ దగ్గర జ్యూసర్ మిక్సీ ఉంటే అందులో అయినా వేసుకోండి, లేకపోతే మామూలు మిక్సీలో అయినా ఇది మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో ఒక 4 స్పూన్లు షుగర్ యాడ్ చేయండి. మామిడి పండు తీయగా ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ అవసరం లేదు, కొంచెమే వేసుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి పాలను కొన్నిటిని చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ 2 మామిడి పండ్లకు ఒక పావు లీటర్ పాలు పడతాయి. కొంచెం తక్కువైనా పర్వాలేదు, మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఈ పాలల్లో. మామిడి పండు గుజ్జు బాగా పేస్ట్ లాగా మెత్తగా అయిన తర్వాత చివరిలో ఉన్న పాలన్నింటినీ పోసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టిన తర్వాత అలా జారుడుగా ఉండేలా పేస్ట్ను చూసుకోండి. అలా ఉంటే ఐస్ చాలా రుచిగా ఉంటుంది. ఇంకొంచెం మీకు లూజుగా ఉన్నా కూడా ఐస్ తయారవుతుంది. కానీ ఇలా ఉంటే ఐస్ తొందరగా కరిగిపోకుండా తినడానికి రుచిగా బాగా సాఫ్ట్గా స్మూత్గా వస్తూ ఉంటుంది. అందులోనే ఇప్పుడు 2 యాలకులను తీసుకొని మెత్తని పౌడర్లా చేసి కలిపేసేయండి. ఆ తర్వాత ఆ జ్యూస్ను ఐస్ క్యూబ్ ట్రేలు ఉంటాయి మీ దగ్గర, ఐస్ క్యూబ్ ట్రేలలో పోసేసుకోండి. ఐస్ క్యూబ్ బాక్సులు ఉంటాయి కదా, అందులో పోసుకొని అందులో పుల్ల పెట్టేస్తే సరి, ఐస్ తయారవుతుంది. లేదంటే మీ దగ్గర పేపర్ కప్పులు కానీ గ్లాసులు కానీ ఉంటే అందులో కూడా పోసేసి స్టిక్స్ పెట్టేస్తే సరి. మీ దగ్గర ఉంటే స్టిక్స్ పెట్టుకోండి, ఏదైనా వెదురు బొంగుల పుల్లలు ఉంటే పెట్టుకోండి. లేదంటే బయట షాపుల్లో ఐస్ క్రీమ్ పుల్లలు దొరుకుతాయి, అవి తెచ్చుకొని మనం ఇలా గ్లాసులో జ్యూస్ పోసుకొని ఈ మ్యాంగో జ్యూస్ పోసుకొని పుల్లలు పెట్టుకున్నామంటే సరి, చక్కగా ఐస్ తయారైపోతుంది. ఆ గ్లాసుల్లో ట్రేలో పోసిన తర్వాత ఒకసారి వాటిని కుదించి ఐస్ క్రీమ్ పుల్లలను అందులో పెట్టేసేయండి. అలా పెడితే ఐస్ క్రీమ్ అంతటా నీట్గా కూర్చొని నీట్గా ఊడేస్తుంది కూడా మనకు. తర్వాత ఐస్ క్రీమ్ అనేది చక్కగా ఊడేస్తుంది. అలా తయారు చేసుకున్న తర్వాత 5-6 గంటల సేపు మీరు డీప్ ఫ్రిడ్జ్లో వాటిని పెట్టండి. అలా పెడితే ఐస్ చక్కగా తయారైపోతుంది. లేదంటే మీరు రాత్రి ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఉదయం లేచిన తర్వాత ఎప్పుడైనా మీరు ఐస్ను ఈజీగా వాడుకోవచ్చు. అలా తయారైన ఐస్ను మీరు తినాలనుకుంటే బయటికి తీసిన తర్వాత 2-3 నిమిషాల పాటు అలాగే పెట్టండి. అలా పెడితే అది చక్కగా ఊడేస్తుంది. వెంటనే అయితే ఐసు ఊడి రాదు, ఎందుకంటే అది డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, గట్టిగా అతుక్కొని ఉంటుంది. ఒక 2-3 నిమిషాలకు అది లూజ్ అవుతుంది, ఆ తర్వాత ఊడేస్తుంది. లేదు మీకు వెంటనే కావాలనుకుంటే అలా ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో గ్లాసులు కానీ ట్రే కానీ పెట్టారంటే మీకు వెంటనే ఊడొస్తుంది. ఇందులో ఐస్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు జీడిపప్పు ముక్కలు కానీ బాదం పప్పు ముక్కలు కానీ లేదంటే కొబ్బరి తురుము కానీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా రుచిగా ఉంటుంది. కానీ మా పిల్లలు ఉత్త ఐస్ మాత్రమే ఇష్టపడతారు, అందుకే నేను ఏమీ వేయలేదు. మీరు వేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అంతే, మ్యాంగో ఐస్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.